మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికి మరొకసారి వందనాలు సమర్పిస్తున్నాను. ఏమిటండి వాళ్ళ సబ్జెక్టు? పాటలు. అయ్యో, అపవాది వాడుకుంటున్నటువంటి మనుషులు ఎంత కుయుక్తిగాను, ఎంత అబద్ధాలతోనూ, ఎంత దుర్మార్గంగాను హింసించడానికైనా హింసాత్మకమైనటువంటి పరిస్థితుల్లో అపవాది వాడుకుంటున్నాడో వాళ్ళే గుర్తించలేని స్థితిలోకి నేడు దిగజారిపోతూ ఉండటం మన కళ్ళారా చూస్తూ ఉన్నాం. కారణం ఏమిటనంటే, వాక్యం ఒకటి చెప్పింది, వాక్యం గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. వాక్యం చెప్పిన తర్వాత వాక్యంలో ఉన్న సంగతులను అలాగే ఆలోచన చేయడానికైన ప్రయత్నం చేయాలి. గత వారంలో ఈ సంగతిని మనం మాట్లాడినందుకు అనేక రకాలైనటువంటి మాటలను మాట్లాడడం మనం చూసాం. సత్యాన్ని గుర్తించలేనంత స్థితిలో అపవాది వాళ్ళ యొక్క కళ్ళను, మనోనేత్రములను పొడిచివేయడం నేడు జరుగుతూ ఉంది. ఆ విషయాన్ని మనం అనేక సార్లు చూస్తూ ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం. ప్రభువును స్తుతించుడి, ప్రభువును స్తుతించుడి, నామ సంకీర్తనం. ఈ మాటలన్నీ కూడా సరే మనం ఉపయోగించి గ్రంథంలో ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం పరిశీలన చేశాం. దాంట్లో ఎటువంటి ఇబ్బందులు లేని పరిస్థితుల్లోనే లేఖన భాగాలు మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. వచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి ఆలోచన చేయాల్సిన అవసరం మనకు లేదు. ఎందుకనంటే, క్రొత్త నిబంధన ఒకటే సంగతిని తెలియజేస్తూ ఉంది. క్రొత్త నిబంధన సందర్భాన్ని బట్టి మారదు, ఎవరి విషయంలోనూ. ఏం చెప్పానండి? ఎవరి కొరకు మారదు. ఈ పాత నిబంధన లాంటిది కాదు. తండ్రి ఎప్పుడు నిర్ణయించితే, ఎప్పుడు నిబంధన సంబంధమైన విషయాలను తెలియచేస్తే అప్పుడు నిబంధన సంబంధమైనటువంటి సందర్భాలు పాత నిబంధనలు మారుతూ వచ్చినటువంటి దాఖలాలు ఉంటూ ఉంటాయి. కానీ క్రొత్త నిబంధన అట్లాంటిది కాదు. ఇది ఎవరి కోసం మారదు, ఎవరి విషయంలోనూ చేంజ్ అవ్వదు. ఇది మీరందరూ కూడా సరే, ముఖ్యంగా ప్రీచర్లు అనబడినటువంటి వాళ్ళు గుర్తించవలసినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. క్రొత్త నిబంధన ఎవరి విషయంలోనూ మారదు. నో, ఇట్ వోంట్ చేంజ్ ఫర్ ఎనీబడి. డీప్ టైప్ చేసి మాట్లాడినప్పుడు ఎవడు తప్పించుకోలేనంత విధానంలో క్రొత్త నిబంధనను అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే ఉపదేశించగలరు. అదేవిధంగా ఎవరైతే క్రొత్త నిబంధనను విశ్వసించారో వాళ్ళకి మాత్రమే ఆ డీప్ డైవ్ చేసి బోధించినటువంటి సంగతులు అర్థమవుతాయి. ఏదో గాలికి మాటలు మాట్లాడినట్లుగా మాట్లాడేటటువంటిది కాదు. నేడు యేసు ప్రభువు
మనతో పాటు అంటే సంఘంలో, సంఘం అని అంటే ఇప్పుడు మనం లోకంలో ఉండేవాళ్ళు క్రీస్తు సంఘం అనే పేరు పెట్టుకున్నప్పటికీ అవి సంఘం కాదని వాళ్ళు గుర్తించుకుని తాము సంఘం అనుకుంటూ పాత నిబంధనకు విరుద్ధంగా బోధిస్తూ నిబంధనకు విరుద్ధంగా కార్యక్రమాలు జరిగిస్తూ మేము కూడా క్రీస్తు సంఘమైన కాలర్లు ఎగరేసేటువంటి పరిస్థితుల్లో చేసేటువంటి బోధలు ఆ బోధలను విన్న విశ్వాసులు, అది విశ్వాసులు కాదు అవిశ్వాసులు, వీళ్ళందరూ కూడా సరే నరకప్రాయులై ఉన్నారు అన్నటువంటి విషయం మనం క్రొత్త నిబంధనను పరిశీలన చేసినప్పుడు మనకు అర్థం అవ్వగలదు. సో అందులో భాగంగా మనుషులు ఏమన్నారనంటే మనకు సపోర్ట్ చేసే వచనాలు ఉపయోగించారు మానవులు, ఎస్పెషల్లీ పురుషోత్తం గారు. ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇంకా 2-3 ఎక్కడ కూడుకుంటే నా నామం అక్కడ నేను ఉంటాను అని ఆయన చెప్పారని, నేను ఉందును లేదా నేను ఉంటాను అని ఆయన చెప్పారని, అందుకోసం సంఘంలో ఆయన ఉంటారని, ఉంటూ ఏం చేస్తారని, పాటలు పాడతారని, ఉంటూ పాటలు పాడతారని ఎక్కడ వచనం చెప్పింది? క్రొత్త నిబంధనలో ఉంటూ పాటలు పాడతారనే విషయం అక్కడ చెప్పలేదు. ఇందుకీ వీళ్ళు చెప్పేటువంటి వచనాలు మనం ఎన్నుకున్నటువంటి సబ్జెక్టుకి పొంతనే ఉండదు. ఇది అబద్ధ బోధలకును నేను చేసేటువంటి బోధకును వ్యత్యాసం. ఒక సబ్జెక్ట్ని ఎన్నుకున్నప్పుడు ఆ సబ్జెక్ట్లో ఉన్నటువంటి సంగతులను బట్టి మాత్రమే నేను మాట్లాడతాను. నా స్పెషాలిటీ అది. ఎక్కడెక్కడో వెళ్ళి ఏదేదో ఊహలను తీసుకొచ్చి ముడిపెట్టేసి ఇది ఇలా ఉంటే అలా అయ్యుండొచ్చు అనేటువంటి విధానంలో ఇంకో వచనాన్ని తీసుకొచ్చి ముడిపెట్టి మాట్లాడే వ్యక్తిని నేను కాదు. నెంబర్ 1. ఎక్స్క్యూజ్ మీ. నెంబర్ 2 ఏమిటంటే నెంబర్ 2 ఏమిటనంటే దేవుని యొక్క లేఖన భాగాలను పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు అబద్ధ బోధకులను మాత్రమే ఖండిస్తాను తప్ప, అబద్ధ బోధకుల్ని మాత్రమే వాక్యానుసారంగా ఖండిస్తాను తప్ప వ్యక్తిగతంగా నేను ఏనాడు దిగను. ఈరోజు నన్ను వ్యక్తిగతంగా మాట్లాడడానికి అయినటువంటి ప్రయత్నంలో చాలా పనికిరాని మాటలను ఉపయోగించి మాట్లాడడం అన్నది కూడా నేను చూస్తూ ఉన్నాను. దానివల్ల నేను ఎవడి కోసము నేను బాధపడబోయేది లేదు. నేను భయపడిపోయేసి నేను ఈ క్రొత్త నిబంధన బోధన ఆపేయడం అసలు కుదరదు. ఎవడి కోసం ఇట్లాంటిది ఏది నేను ఆపబోయేది లేదు. క్రొత్త నిబంధన చెప్పకుండా మొదలుపెట్టబోయేది లేదు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఫీల్ ఫర్ ఇట్. Even if the people mock at me, I am not going to accept those mockings. వాళ్ళ యొక్క ఎగతాళులను లేదనంటే వాళ్ళ యొక్క నిందలను నేను ఏనాడు కూడా సరే ఈజీగా నేను కేర్ చేయను. కాబట్టి చెప్పేదే వెళ్ళేదే. ఎవడి కోసం నన్ను అవమానపరిచే, నన్ను ఇట్లాంటోడు అట్లాంటోడు, నువ్వు అది ఇది అని చెప్పినంత మాత్రాన నేను ఆపేయబోయేదేమీ లేదు. నేను భయపడబోయేది అంతకంటే లేదు. అందులోనూ ఇప్పుడు ఈ మధ్యలో ఎమోషనల్గా ఇది అవ్వడం కోసం మనుషులు నన్ను వ్యక్తిగతంగా మాట్లాడడం అనేది జరుగుతూ ఉంది. ఐ డోంట్ కేర్. ఐ రియలీ డోంట్ కేర్. ఈ విషయాలు మీరందరూ గుర్తించండి. వాక్యంతో మాట్లాడుతున్నప్పుడు అబద్ధ బోధకులను మాత్రమే నేను ఖండించాను తప్ప వాళ్ళు చేసిన అబద్ధం ఏమిటి, వాళ్ళు చెప్పిన అబద్ధం ఏమిటి, అబద్ధం అంటే ఏమిటో కూడా రుజువులతో మాట్లాడుతున్నాం. లేఖన భాగాలను ఉపయోగించి. దాట్ ఈజ్ ఇట్.
అంతే. కాబట్టి అబద్ధము, అబద్ధ బోధకులు. ఏంటిది అబద్ధం అని అంటే మరొకసారి మనం వెళుదాం, గ్రంథంలోకి వెళ్ళిపోదాం. అబద్ధం ఏమిటి అని అంటే యేసు ప్రభు అంట సంఘంలోనంట వచ్చి కూర్చొని పాటలు పాడతాడంట. పాటలు పాడుతాడు అనే దాన్ని తీసుకెళ్ళేసి ఇప్పుడు యేసు ప్రభు అదృశ్య స్వరూపిగా ఉన్నాడు కాబట్టి ఆయన అదృశ్యంగా వచ్చి కూర్చుంటాడంట. అదృశ్యంగా వచ్చి పాటలు పాడేసి అదృశ్యంగానే ఆరాధన చేసేసి వెళ్ళిపోతాడంట. ఇట్లాంటి విచిత్రమైన మూఢనమ్మకాలను సృష్టించేటువంటి కోణంలో మనుషులు బోధలు చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి అదృశ్యమైనటువంటి మూఢనమ్మకాలు జరగవు. అదృశ్యంతో కూడినటువంటి ఆలోచన విధానాలలో ఇట్లాంటి మూఢనమ్మకం జరగదు. పాటలు పాడతాడా? ఏం పాటలు పాడతాడు? ఇక్కడ చదివినప్పుడు లేఖన భాగాల్లో ఎక్కడా కూడా సరే యేసు ప్రభు పాటలు పాడుకుంటున్నట్లుగా క్రొత్త నిబంధనలో చూడలేం. పాటలు పాడినట్లుగా క్రొత్త నిబంధనలో చూడలేం. అదృశ్యంగా పాడతాడు అనే మాట లేని మాటను సృష్టించడం అయ్యింది. ఏమైందండి? అదృశ్యంగా పాడుతాడు అని చెప్పేవాడు ఎవడైనా ఉంటే అది ఏమై ఉంటుంది? ఒప్పుకున్నారు కదా, లిటరేచర్ గా చెప్పలేను కానీ ఆయన నచ్చినట్టుగా. అలా కాదు. నేను చెప్పిన దానికి సమాధానం చెప్పండి. లేని దాన్ని సృష్టించడం ఎటువంటిది? లేని వాక్యాన్ని ఉన్నట్టుగా సృష్టించడం ఏమిటి? అబద్ధ బోధ. ఓకే, అది ఏమిటి? శాపగ్రస్తం కాదు. మరి ఇంకేమిటి? కాదు, అది కాదు. ఇవన్నీ ఓకే. మీరు నాకు ఇది అవ్వట్లేదే. దుర్బోధ, శాపగ్రస్తం, అబద్ధం ఇవి కాదు. అవన్నీ ఓకే అయినప్పటికీ అది వాస్తవానికి అది కాదు. కాదమ్మా, ఎందుకు ఇలా ఉన్నారు మీరు? నిత్య పాపం. లేని దాన్ని సృష్టించడం అన్నది పరిశుద్ధాత్మకు విరోధముగా చేసేటువంటి పాపము. ఈ పాపమునకు ఈ యుగమందైనను అనగా యేసు ప్రభు బ్రతికిన పాత నిబంధన యుగమందైనను, రాబో యుగమందైనను అనగా యేసు ప్రభు మరణానంతరం రాబోయే క్రొత్త నిబంధన యుగమందైనను పాప క్షమాపణ ఉండనే ఉండదు. అది యుగాలు చేసినటువంటి పాపము యుగాల పాపానికి దారి తీస్తుంది. ఆ పాపానికి క్షమాపణ అంటూ ఉండదు. కాబట్టి అదృశ్యంగా ఉన్నాడని అనేసామనుకోండి, ఇంకే ఎవడు రుజువు చేయలేడు. చెప్పినోడు రుజువు చేయలేడు, విన్నోడు రుజువు చేయలేడు. చెప్పినోడు రుజువు చేయలేడు, విన్నోడు రుజువు చేయలేడు. కాబట్టి రుజువులు లేని మాటలని ఏం చేస్తారని అంటే, నాలాంటోడు ఏం చెప్తాడని అంటే, లేఖనంలో లేదు కాబట్టి నువ్వు పరిశుద్ధాత్మకు విరోధమైనటువంటి పాపం చేశావు, దానికి యుగాల క్షమాపణ అంటూ నీకు లేదు, నువ్వు నిత్య నరకంలో పడివేయబడ్డానికి సిద్ధమయ్యావని దాని అర్థం అన్నమాట. కాబట్టి పాటలు పాడడం అనే విషయంలో యేసు ప్రభువు అదృశ్యుడై ఉంటాడన్నాడు. సరే, అదృశ్యుడై ఉంటాడు. అదృశ్యుడిగా దేవుడిగా ఉంటాడా? అదృశ్యుడిగా విశ్వాసిగా కూర్చొని పాటలు పాడతాడా తండ్రిని? ఇదైనా చెప్పగలుగుతారా? ఎవరు పాడతారు తండ్రిని పాడాలనంటే? విశ్వాసులు పాడతారా, లేదనంటే దేవుడి స్థానంలో దేవుడు పాడతాడా? విశ్వాసులు పాడతారు. సంఘంలో విశ్వాసి పాడతారు. విశ్వాసులు పాడేటువంటి పరిస్థితుల్లో ఈ రెండవ అబద్ధం ఇది చూసుకోండి. రెండవ అబద్ధంలో మనుషులు చెప్తున్నటువంటి, ముఖ్యంగా మనాన్ని చెప్పడానికి లేదు, ఆ పురుషోత్తం అనేటువంటి ఒక వ్యక్తి ఆయన చెబుతున్నటువంటి పరిస్థితుల్లో విశ్వాసిగా కూర్చొని పాటలు పాడతారా యేసుక్రీస్తు?
విశ్వాసిగా కూర్చొని పాటలు పాడతారా? లేదా అదృశ్య రూపం అనేసి దేవుడిగా కూర్చొని పాటలు పాడతారా? ఇది చెప్పలేరు. దానికి వారు చూపించేటువంటి ఇతరత్ర వచన భాగాలు, ఇక్కడ చెబుతున్నటువంటి వచన భాగం, మనం చూపించినటువంటి రోమపత్రిక 15, 8, 9, 10 వచనాల్లో చెప్పబడినటువంటి సంగతులకు సంబంధం లేని మాటలు, సంబంధం లేని వచనాలు. కాబట్టి నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, అబద్ధాలు, కోకొల్లలు, అబద్ధ బోధకులు అంతకంటే ఎక్కువ. కాబట్టి వీటినన్నిటినీ ఖండించడానికి నాకు సమయం లేదు. ఐ డోంట్ హ్యావ్ సో మచ్ ఆఫ్ టైమ్ టు కండెమ్ దీస్ పీపుల్ యాక్చువల్లీ, బికాస్ I have certain things and I have my own New Testament policies to be following and then make you all follow. మిమ్మల్ని అందరినీ క్రొత్త నిబంధనలో నడిపించడం, నేను నడవడమే నా యొక్క సిన్సియర్గా చేసేటువంటి ఒక పని తప్ప వీటిని అన్నిటినీ ఖండించాలంటే మనకు కుదరదు. వీలైనంత వరకు ఖండించేటప్పుడు ఖండించుకుంటూ వెళ్ళిపోతాం. కాబట్టి అదృశ్యుడు అన్నటువంటి ఆయన ఒకవేళ అదృశ్యత సంబంధించి ఆలోచన చేసినప్పుడు ఆరాధనకు సంబంధించిన ఆలోచనలో అదృశ్యమైనటువంటి యేసు ప్రభు ఏమై ఉంటాడో ఒక్కసారి చూద్దాం. నేను ఇంతకు ముందు కూడా తెలియజేశాను, మరలా ఇప్పుడు అదే విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాను. 2వ దశలోనికీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, 2వ దశలోనికీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 4 వచనాలను మనం చదివినప్పుడు, 2వ దశలోనికీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదవండి ఎవరైనా. సహోదరులారా, ప్రభుదినం ఇప్పుడే వచ్చినట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పి పత్రిక వలనైనను ఎవరైనా చెప్పిన యెడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలనను బెదరకుండా వలనను మా ప్రభువుని యేసుక్రీస్తు రాకను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాను. కాబట్టి భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపెడితేనే కానీ ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడినో, ఏది పూజింపబడినో దానంతటినీ ఎదిరించుచు దానికంతటి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడినని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చున్నను గనుక ఏ విధముగానైనను ఎవడను మిమ్మును మోసపరచనీయకుడి. కాబట్టి సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల. కాబట్టి ప్రభుదినం వచ్చేసిందా? ప్రభుదినం రాలేదంటున్నాడు. మరి వీళ్ళందరూ కూడుకునే దినం ఏ దినం అనుకుంటారు? ఇక్కడ క్లారిటీ ఉండదు వాళ్ళకి. అసలు ప్రభుదినం అంటే ఏమిటో ఎవడో చెప్పుంటాడు, దాన్ని పట్టుకొని ఊగులాడుతూ ఎవడో తలకు మాసినోడు చెప్పుంటాడు, దాన్ని పట్టుకునేసి ఇంకా ప్రభుదినం, ఆదివారం దినమే ప్రభుదినం అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ప్రభుదినం వచ్చిందని మేము పత్రిక రాయలేదు, ఆత్మ మాకు చెప్పలేదు, అలాంటి మాటలను కూడా మేమేం చేయలేదు. మేము మాటలతో కూడా చెప్పలేదు, పత్రికలో రాయలేదు, మాటలలో చెప్పలేదు, పరిశుద్ధాత్ముడు కూడా దాన్ని తెలియపరచలేదు అని చెబుతూ ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలెనని. చంచల మనస్కులు అంటే అర్థం ఏమిటి? అటు ఇటు తిరిగేటువంటి ఒక స్థిరత్వం అంటూ వాళ్ళకు ఉండదు.
ఈ స్థిరత్వం అనే ఒక మాట నిబంధనకు సంబంధించింది. ఎవడైతే నిబంధనను అంగీకరించి ఉంటాడో, ఎవరైతే క్రొత్త నిబంధన సంగతులు అర్థమవుతాయో వాళ్ళకే ఒక స్థిరమైనటువంటి ఆలోచన విధానం ఒకటి ఉంటుంది. స్థిరమైనటువంటి ఆలోచన విధానం ఉంటుంది. వీళ్ళకి నిబంధన తెలియదు, నిబంధన విషయాలు తెలియవు, నిబంధన పరిమితులు తెలియవు, నిబంధనకు సంబంధించిన కార్యకలాపాలు తెలియవు, నిబంధనకు సంబంధించినటువంటి నీతి ఏమిటో తెలియదు, నిబంధనకు సంబంధించిన విశ్వాస సంగతులు గుర్తించలేనంత పరిస్థితుల్లో వీళ్ళు ఉంటారు. కాబట్టి వీళ్ళ యొక్క మనసులు ఎలా ఉంటాయి అని అంటే, ఎవడైనా ఒకవేళ చెప్పి నమ్మేస్తే వాళ్ళ యొక్క మనసులు ఎలా ఉంటాయంటే చంచలమైనటువంటి మనసులుగా ఉంటాయి అన్నమాట. ఎవడు ఏది చెప్పినా వినేటువంటి పరిస్థితి. కాబట్టి చంచల మనస్కులు అని అంటే అపోస్తలులు చెప్పినటువంటి బోధను తిరస్కరించేటువంటి వాళ్ళు చంచలమైనటువంటి మనస్సును కలిగి ఉంటారన్నమాట. బెదరకుండా వలెననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి, కాబట్టి ఆయనకు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి. కాబట్టి ఆయన వచ్చి మనతో కలిసి కూడుకుంటాడా, లేదా ఆయన మనం ఆయన యొద్ద కూడుకుంటామా? మనమే ఆయన యొద్దకి వెళుతాం. ఎవరి దగ్గరికి వస్తారో చెప్పేశాడు లేఖన భాగంలో అపోస్తలులు. కాబట్టి అపోస్తలుల బోధను ప్రామాణికంగా చూడాలి. అపోస్తలుల బోధ లేదా క్రొత్త నిబంధన బోధ అంటే ఏమిటో అది ప్రామాణికతను అర్థం చేసుకున్న వాళ్ళకి మాత్రమే నేను చెబుతున్న సంగతులు అర్థమవుతాయి. ఎంతకైనా దిగజారి పాపులారిటీ కోసం ఎవరో ఒక పేరు పొందినటువంటి వ్యక్తిని ఉపయోగించేసి పాపులారిటీ కోసం మాట్లాడేటువంటి మాటలు వంటివి కావు ఇవి. అబద్ధ బోధను ఖండించు. నేను కూడా పురుషోత్తం గారికి ఛాలెంజ్ విసిరాను. ఏమిటి అయ్యా, మీరు నన్ను నిజముగా తప్పని రుజువు చేస్తే మీ చేత నేను బాప్తీసం తీసుకుంటాను అని అన్నాను. ఆయన రెండవసారి ఇది పెట్టినప్పుడు నన్ను ఓడించి ఆయనకి నేను బాప్తీసం ఇస్తాను చూడని ఆయన చెప్పలేకపోయారు. కారణం ఏమిటో నాకు తెలియదు, అది మీకు మీరే అర్థం చేసుకోవచ్చు. కాకపోతే లేఖన భాగాలను సరిగ్గా గుర్తించేటువంటి పరిపక్వత అన్నది ఇక్కడ అవసరం. కాబట్టి యేసు ప్రభు యొద్ద మనం కూడుకుంటామా, ఆయన మనతో కలిసి కూడుకుంటాడా? ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొంచున్నాను. ఇంతకీ ఏ రోజు అది? ఆదివారం. యొద్ద కూడుకొనడం అనేది ఆదివారము, కానీ ప్రభు దినాన్న కాదు అంటున్నాడు అన్నమాట. ఆయన యొద్ద కూడుకొనటం అనేది ఏ దినానికి సంబంధించింది? ఆదివారం ఆయన యొద్ద కూడుకుంటాం, కానీ ఆ దినము ప్రభు దినం ఒకటి కాదని రుజువుపరుస్తూ మాట్లాడుతున్న సందర్భం 3వ వచనంలో. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏ దినము రాదు? ప్రభు దినము రాదు. మొదట భ్రష్టత్వం సంభవించి. కాబట్టి ఈరోజు ఈ భ్రష్టత్వం అంతా సంభవిస్తూ ఉన్నాయి. సత్యాన్ని చెబుతూ ఉన్నప్పుడు భ్రష్టత్వం అంతా సంభవిస్తూ ఉంది. ఈ నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడే సందర్భం కూడా సరే ఆసన్నమవుతూ ఉన్న కారణం ఉంది. ఆసన్నమయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి ఈ ప్రభుదినం కూడా సరే వచ్చే దగ్గరలోనే ఉన్నట్టే నాకైతే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎవడి నోటను భ్రష్టత్వపు మాటలే, ప్రతి ఒక్కడి నోట్లోనూ భ్రష్టత్వమే. ఒక సత్యాన్ని చెప్పితే అర్థం చేసుకోలేనంత పరిస్థితుల్లో భ్రష్టత్వం సంభవించి పోతూ ఉంది. ఎక్కడ చూసినా భ్రష్టత్వాన్ని బట్టి నాశన పాత్రుడకు పాప పురుషుడు కనబడుతూ వస్తూ ఉన్నాడు.
ప్రభు దినం అని అంటే ఆదివార దినం అని చెప్పేవాడు భ్రష్టత్వంలో ఉన్నాడా లేదా? ఉన్నాడు. అట్లాంటి పత్రిక మేము రాయలేదు, అట్లాంటి మాటలు మేము చెప్పలేదు, పరిశుద్ధాత్ముడు కూడా చెప్పలేదు అని అన్నారు. ఒకటి. రెండు, ఆయన యొద్ద మనం కూడుకుంటాం అనేటువంటి మాటను కాకుండా ఆయనే మనతో కలుసుకుంటాడని చెప్పేటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏమై ఉన్నారు? భ్రష్టత్వంలో ఉన్నారు. భ్రష్టత్వంలో ఉన్నారు. అదేవిధంగా నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడడానికి వీళ్ళందరూ కూడా సరే ప్రోత్సహిస్తున్నారు, దోహదపడుతూ ఉన్నారు. అంటే అపవాదికి ఆయువు పోస్తున్నారు అని దాని అర్థం అన్నమాట. 4వ వచనంలో ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో దాన్నంతటిని ఎదిరించుచు, దానికంతటి పైగా వాడు నాశన పాత్రుడకు పాప పురుషుడు. అర్థమవుతుందండి? వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తానే దేవుడునని తన్ను కనపరుచుకొనుచు, దేవుని ఆలయంలో కూర్చుండును గనక ఏ విధముగానైనా ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి అని చెప్పేశాడన్నమాట. దేవుని ఆలయము అని అంటే దేహము అనే ఒక ఉద్దేశాన్ని ఇక్కడ మాట్లాడడం జరుగుతూ ఉంది. ఈ దేహంలో కూర్చోవలసిన వ్యక్తి ఎవరు? మన దేహము మీరు మాట్లాడకూడదు. మన దేహం ఏమై ఉంది? దేవుని ఆలయం. మన దేహమే దేవుని ఆలయం అన్నప్పుడు ఆ దేవుని ఆలయంలో కూర్చుండవలసిన వ్యక్తి ఎవరు? ప్రభువును మనం మన హృదయంలో ప్రతిష్ఠించుకోవాలని అంటే మన దేహంలోకి ఆయన్ని తీసుకొచ్చుకోవాలని అర్థం అన్నమాట. అదే విధముగా తండ్రి కూడా సరే, తండ్రికి మన దేహం ఆలయమై ఉంది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మాట్లాడడం జరుగుతూ ఉంది. కాబట్టి దేహంలో ఆలయంలో కూర్చోవలసినటువంటి వ్యక్తులు కాకుండా ఈ సత్యాన్ని ఎవరైతే అడ్డగిస్తూ వెళుతూ ఉంటారో వీళ్ళందరి యొక్క దేహాల్లో ఎవడు కూర్చుంటాడు? అపవాది. అలాగే పాప పురుషుడికి ప్రాణం పోసేటువంటి ఒక ప్రతిష్ట జరుగుతూ ఉందన్నమాట నేడు. కారణం ఏమిటనంటే 2 ముఖ్యమైనటువంటి కారణాలను ఇక్కడ ప్రస్తుతానికి పరిశీలన చేస్తూ ఉన్నాం. ఒకటి, ప్రభుదినం అనేది ఇంకా రాలేదు, కానీ వచ్చిందని వాళ్ళందరూ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే భ్రష్టత్వంలోనూ నాశన పాత్రుడకు పాప పురుషుడు అనగా అపవాదికి తమ దేహంలో చోటునిచ్చేటువంటి వాళ్ళుగాను ఉంటూ ఉన్నారు. 2, ప్రభువు మనతో పాటు కూర్చుని తండ్రిని ఆరాధన చేస్తారు అని చెప్పేటువంటి ఒక విషయంలో ఎవరైతే చంచల మనస్కులై ఉంటూ బెదిరిపోయి దాన్ని నమ్మేసి ప్రభుని యేసుక్రీస్తు మన యొద్ద కాదు ఆయనే మన యొద్దకు వచ్చి కూర్చుంటాడని చెప్పి రివర్స్ లో మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా సరే భ్రష్టత్వంలో ఉన్నారు. నాశన పాత్రుడకు పాప పురుషునికి ఆయువు పోసేటువంటి అబద్ధికులుగా మిగిలిపోవడం మనం గమనించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారండి? యేసుక్రీస్తు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు? ఆరాధించే స్థాయిలో ఉన్నారు. ఆరాధన చేస్తే విషయం ఏమిటంటే ఆయన అదృశ్య రూపిగా ఉన్నాడు అనేటువంటి మాట ఏదైతే ఉందో, ఆయన అదృశ్య రూపిగా వచ్చి మనతో పాటు ఉంటారు అనే విషయంలో ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ అర్థం అవ్వాల్సిన విషయం ఏమిటంటే అదృశ్య రూపిగా ఆయన మన దగ్గర ఉండడం అనేటువంటి ఉద్దేశంతో కాకుండా ఆయన ఎక్కడైనా ఉంటారు. ఎలా ఉంటారు? ఎక్కడైనా ఉంటారు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కొలసి 3:11లో ఇట్టి వారిలో 10 నుండి చదువుతాను లేదా 9 నుండి. ఒకనితోనొకడు అబద్ధం ఆడకుడి, ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి
జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతనపరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటి అని సున్నతి పొందకపోవటి అని భేదము లేదు, పరదేశి అని సిధియుడని దాసుడని స్వతంత్రుడని లేదు, గాని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. ఎక్కడ ఎవరిలో ఉన్నారు ఆయన? సర్వము అందరిలోనూ ఉన్నవాడై ఉన్నాడు. కాబట్టి ఆయన సర్వమును అందరిలో ఉన్నాడు. ఏమై ఉంటే ఉంటాడు? విశ్వాసిగా ఉంటాడా లేదా దేవుడిగా ఉంటాడా? దేవునిగా ఉంటాడు. దేవుడైతేనే ఉంటాడు. విశ్వాసిగా ఎవడు పడితే వాడు విశ్వాసి అని చెప్పుకునేసి వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ ఉండేటట్లుగా ఏమి ఉండడు. కాబట్టి ఆత్మ సంబంధంగా ఆలోచన చేయాలి, భౌతికంగా ఆలోచన చేయటానికి లేదు. ఇక్కడ గ్రంథాన్ని పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఆత్మ సంబంధంగా ఆలోచన చేయాలి. ఆత్మ సంబంధంగా అంటే అదృశ్యుడిగా ఉన్నాడని అంటే ఎలా ఉన్నాడు, అది కూడా ఆత్మ సంబంధంగా ఆలోచన చేయాలి. అదృశ్యుడు అంటే ఆత్మ సంబంధమైన మాట అనుకోవచ్చేమో మీరందరూ కూడా. అదృశ్యుడై ఉంటే ఎలా ఉంటాడు? దేవుడిగా ఉంటాడంటేనే ఆత్మ సంబంధంగా ఆలోచన చేస్తున్నాడని అర్థం. అదృశ్యుడు అని అంటే పాటలు పాడడం కోసం అదృశ్యంగా వచ్చి కూర్చున్నాడు అని అంటే అది మూఢనమ్మకం. ఏమిటది? అదృశ్యుడిగా వచ్చి పాటలు పాడేసి వెళ్ళిపోతున్నాడు అని అంటే అది ఏమిటది? లేని మాటలు సృష్టించడం అది మహా పెద్ద పాపం. 2 అత్యంత మూఢనమ్మకం అన్నమాట. కాబట్టి అదృశ్య రూపం కలిగినటువంటి వారు ప్రభుని క్రీస్తు యేసు, పరిశుద్ధాత్ముడు, అదేవిధంగా తండ్రి అయిన దేవుడు. ఇందులో ఆరాధనకు సంబంధించిన విషయాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు పాటల్లో విషయాన్ని మనం గుర్తించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్న కారణాన్ని బట్టి పాటలను ఉద్దేశించి మనం పాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆలోచన చేస్తున్నాము. కాబట్టి గ్రంథం మనకు చెబుతున్న మాట ఏమిటో మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. ఆయన పాటలు పాడుతున్నాడా లేదా ఆయన్ని పాటలు పాడేటట్లుగా మనం ఆజ్ఞాపించబడ్డామా? ఏం ప్రశ్న ఏమిటి? ఆయనే మనతో కలిసి పాటలు పాడుతున్నారా లేదా మనం సంఘములో ఉన్న వాళ్ళం ప్రభువును పాడి స్తుతించవలసినటువంటి ఆజ్ఞ ఉందా మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. కాబట్టి క్రొత్త నిబంధన ఆరాధనలో ప్రభువైన క్రీస్తు యేసు పాటలు పాడరు. పార్ట్ 2. క్రొత్త నిబంధన ఆరాధనలో ఆయన పాడరు. ఆయన పాడండి అని ఆజ్ఞాపించబడ్డాం మనం. చదువుతాం వచన భాగం. యేసు ప్రభు అదంటే పాటలతోనే ప్రారంభించాం కాబట్టి ఇలా ఉంది. ఇంకా ప్రార్థన గురించి ఎన్ని సబ్జెక్టులు రాబోతాయో, ప్రార్థన చెయ్యరు అనే విషయంలో, అదేవిధంగా వాక్యం వినరు అనే ఒక సబ్జెక్ట్ వస్తుంది. అది ఎన్ని సబ్జెక్టులు వస్తాయి నేను చెప్పలేను. అదేవిధంగా ప్రభు బలలో పాల్గొనరు అని అవి ఎన్ని సబ్జెక్టులు వస్తాయో, అదేవిధంగా వీటన్నిటికీ అదృశ్య రూపంలో చేస్తాడనేసానంటే దానికి వచనం చూపించగలిగితే ఒప్పుకోవాల్సిందే. నేనైనా ఎవడైనా కూడా సరే, మిమ్మల్ని కూడా నేను ఒప్పిస్తా. కాకపోతే వచనాలు లేకుండా మాట్లాడితే మాత్రం తగదు. అది ఒక ఆత్మ సంబంధంగా ఒక స్పిరిచువల్ ఎడ్యుకేటర్గా ఎవరైనా ఉండి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికైనా ప్రయత్నం చేసేటువంటి పరిస్థితుల్లో అబద్ధాలకు తావు ఇవ్వడానికి లేదు. కాబట్టి ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం ఎఫ్సి పత్రిక 5:13 నుండి నేను చదువుతున్నాను. చూడండి. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచినది ఏదో అది వెలుగే కదా. ఈరోజు సమస్తము ఖండించబడేటువంటి పరిస్థితుల్లో వెలుగు చేత అనగా క్రొత్త నిబంధన వెలుగు చేత ప్రత్యక్షపరచబడుతూ ఉన్నాయి ఖండించబడినటువంటి పరిస్థితులు.
కాబట్టి ఇది తప్పు అని రుజువు చేయాలని అంటే దానికి ఒక వెలుగు ఉండాలి, దానికి ఒక లేఖనం అంటూ ఉండాలి, దానికి ప్రమాణంతో కూడిన లేఖనం. గాలికి కొట్టుకుని పోయే లేఖనాలు కావు, ప్రమాణంతో కూడినటువంటి లేఖనాలు. ప్రత్యక్షపరిచినది ఏదో అది వెలుగు. ఈ వెలుగు ఏమిటో తెలుసా? క్రొత్త నిబంధన. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఆయన క్రీస్తు నీ మీద ఏం చేస్తున్నాడు? ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా చూచుకొనుడి అని అన్నాడు అన్నమాట. అందుకే నేను ఎక్స్ట్రాగా ఏం మాట్లాడలేదు. ఈ మనుషుల యొక్క పరిస్థితుల్లో, మనుషుల యొక్క అబద్ధాలను ఖండించేటువంటి పరిస్థితుల్లో వాళ్ళని అజ్ఞానులు అని అంటే అది తప్పు అవుతుందా? దినములు చెడ్డవి, చెడ్డ కాలంలో అజ్ఞానులు ఎక్కువైపోతూ ఉంటారు. ఇది ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నది. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్త పడము. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. ఎవరి గురించి మాట్లాడుతూ వస్తున్నాడంటే క్రీస్తు నీ మీద ప్రకాశించునని చెప్తున్నాడు. ప్రభువు యొక్క చిత్తాన్ని గ్రహించుకొనుడి అని చెప్తూ ఉన్నాడు. మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఆత్మ సంబంధంగా ఆలోచనలో ఎప్పుడు బ్రతకండి. ఒకరితోనొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. ఎవరిని గురించి? ప్రభువును గురించి. ఆరాధనలోనంట ప్రభు అంట కూర్చుని ఆరాధన చేస్తాడంట. ఆ ఆరాధన చేసేటప్పుడంట పాటలు పాడుకుంటూ కూర్చుంటాడంట. ఆయన కూర్చుంటే ఆయన గురించి పాటలు పాడమని చెప్పేటువంటి మాట ఎంత విడ్డూరం! ఇది తప్పు అవుతుందా కాదంటదా? రైట్ అవుతుందా? వీళ్ళు చెప్పే లేవనెత్తేటువంటి కొన్ని మాటలకు వచనమే ఖండిస్తూ ఉంది, నేను కాదు. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోపడి ఉండుడి. కాబట్టి పరిస్థితి ఏమిటనంటే, ఇంకా చెప్పాలంటేనండి, వీళ్ళ యొక్క దిగజారుడు బుద్ధులు ఎంతవరకు ఉంటాయంటే ఈ వచనాన్ని తీసుకెళ్లి ఆరాధనకు కూడా కాదు అనడానికి ఆయన ప్రయత్నం కూడా చేయగలరు. దేనికి ముడిపెడతారనంటే ఇది ఆరాధన కాదు అని కూడా ముడిపెట్టగలరు. అంతటి క్రూరులు, అంతటి మోసమైనటువంటి భ్రష్టులు అన్నమాట. వీళ్ళకి కావాల్సింది సమయమును సద్వినియోగం చేసుకునే పరిస్థితుల్లో దుర్వినియోగం చేసుకుంటూ ఊర్లు తిరుగులాడుచు అబద్ధాలను బోధిస్తూ అజ్ఞానులను తయారు చేస్తూ అవివేకులుగా ఉంటూ అవివేకులను ఏర్పాటు చేసుకొని అదే అవివేకులుగానే ఉంటారు వీళ్ళందరూ కూడా. ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు అని అన్నప్పుడు ప్రభువే కూర్చొని ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు కూర్చుంటాడా? చెప్పండి. ఏం తిమోతి గారు, ఏం నిద్రపోతున్నారా? మాట్లాడేవాళ్ళు మీరు మాట్లాడట్లేదు ఏమిటి? ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు అన్నప్పుడు సరే, మనకు ఆజ్ఞాపించబడ్డారు, మనం పాడుతూ ఉంటే ప్రభు సైలెంట్గా కూర్చుంటాడా? ఇది ఏం జరుగుతుంది అసలు? నెక్స్ట్ ఏమిటి? వాట్ ఈస్ ఇట్? వాట్ ఈస్ ద కాన్సిక్వెన్స్ హ్యాపెనింగ్ at the moment when we sing unto Christ? మన ప్రభువును గురించి పాడుతూ ఉన్నప్పుడు ఆయన యొక్క పరిస్థితి ఏమై ఉంటుంది?
ఆ? వింటారంటారేమో. వింటారా? వింటారంటారేమో. వింటారు. విని ఏం చేస్తారు? అది కాదు కదా ఇప్పుడు ఆరాధనలో తండ్రినే పాడాలి. వాస్తవానికి వీళ్ళకి పాత నిబంధన బుద్ధిని బట్టి తండ్రిని పాడాలి, లేదా క్రీస్తు తండ్రిని పాడతారు. క్రీస్తు తండ్రిని పాడతారు అన్నప్పుడు ఆ క్రీస్తుని మనం పాడటం ఏమిటి? విచిత్రంగా ఉంది. వ్యతిరేకం కదా, ఆ? అలా చేస్తే వ్యతిరేకం కదా. ఎలా చేస్తే? క్రీస్తు తండ్రికి పాడితే మనం క్రీస్తుకి పాడితే వ్యతిరేకం. సరే, ఇదంతా మనం పక్కన పెడతాం. క్రీస్తు క్రొత్త నిబంధనలో పాటలు పాడరు. మనమే అనగా సంఘమే క్రీస్తును తండ్రిని ఇరువురిని పాడాలి. ఇది క్రొత్త నిబంధన ఆజ్ఞ. ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది ఆజ్ఞ. తండ్రిని పాడటం ఎలా పాడతామో అదే విధానంలో మనం ప్రభు అయిన క్రీస్తుని కూడా ఏం చేస్తాము? పాడాలి. దీన్ని తిరిగి తీసుకెళ్ళి క్రీస్తుని తీసుకొచ్చి తగులు పెట్టుకోకూడదు. ఇక్కడ తగులు పెట్టుకుంటే మాత్రం క్రీస్తు కనీసం పాటలకు కూడా అర్హుడు కాదనేటట్లు కూడా చెప్పగలరు. ఇలా బోధలు చేసిన భ్రష్టులతో మనం డిబేట్లు కూడా చేసేసాం. అనేక మందితో డిబేట్లు చేసాం. వీ హ్యావ్ డిబేటెడ్ విత్ దెమ్ యాజ్ వెల్. నేను ఏనాడు అలాంటి అబద్ధికులను కూడా విడిచిపెట్టలేదు. ఫైనల్గా వాళ్ళు భయపడి వెళ్ళిపోతూ మన దగ్గర కొన్ని సంగతులను నేర్చుకొని వెళ్ళిపోయారే తప్ప మన దారికి రాలేకపోయారు. అదే విధానంలోనే జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా సరే మన దగ్గర నేర్చుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్ప నువ్వు చెప్పింది తప్పని రుజువు చేయలేని స్థితిలో వీళ్ళందరూ ఉన్నారు. కాకపోతే ఏమిటి, వీళ్ళకి అతి తెలివులను బట్టి ఏం చేస్తున్నారు అంటే ఇంకేదో ఒకటి చెప్పుకుంటూ వెళుతున్నారన్నమాట. కాబట్టి ఇక్కడ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నది ఏమిటనంటే ప్రభువును గురించి మనం ఏం చేస్తాము? పాడుచు కీర్తించుచు ఉంటాము. ప్రభువును పాడతాం, ప్రభువును కీర్తిస్తాం. ప్రభు వచ్చి మరలా నీతో కూర్చొని పాడుతూ కీర్తించుతూ ఉండడు. ఈ విషయం మీకు అర్థం కావాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 14-15 వచనాలు. నిలవరమైన పట్టణము మనకి ఇప్పుడు లేదు, మనకిక్కడ లేదు కానీ ఉండబోచున్న దాని కోసము ఎదురు చూస్తున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు ఆ జీవ ఫలములను అర్పించదుము. చూడండి, నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. పరలోకం పోవాలన్నది మన యొక్క ఉద్దేశం. నిలవరమైన పట్టణం అంటే శాశ్వతంగా ఉండగలిగిన పట్టణం భూమి మీద లేదు. ఈ మధ్యలో మరొక అబద్ధ బాధ కూడా వచ్చింది. తండ్రిని దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు వీళ్ళందరూ కూడా భూమి మీదనే రాజ్యాన్ని స్థాపించుకొని ఇక్కడికి వచ్చేస్తారంట. ఇక్కడికి వచ్చేసి ఇంకా వారిని ఎవరెవరైతే విశ్వసించారో వాళ్ళని లేపేసి వాళ్ళతో పాటు యుగాలు భూమి మీదని రాజ్యం చేసుకుంటూ బ్రతికిపోతారన్నట్టుగా అమ్మాయి అబద్ధ బోధలు చేసుకొచ్చారు. కానీ నిలవరమైన పట్టణం భూమి మీద లేదురా బాబుల్లారా అని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. నిలవరమైన పట్టణం మనకిక్కడ లేదు, ఇక్కడ లేదు, భూమి మీద లేదు. కానీ ఉండబోచున్న దానికోసం ఎదురు చూస్తున్నాం. వీఆర్ ఆల్ హ్యావింగ్ హోప్ టు గో టు హెవెన్ అన్నమాట. పరలోకానికి వెళ్ళటానికి మనం అందరం కూడా సరే ఎదురు చూచూ ఉన్నాం. ఎవరైనా కూడా సరే పరలోకం పోవాలని అనుకున్న వాళ్ళు పాటలు పాడే విషయంలో జాగ్రత్త పడాల్సినటువంటి బాధ్యత ఉంది. పరలోకం పోవాలనంటే ఏం చేయాలి? పాటలు పాడే విషయంలో జాగ్రత్త పడవలసినటువంటి బాధ్యత ఉంది.
కాబట్టి అని అన్నాడు. కాబట్టి అంటే పరలోకం పోవాలనుకున్నోళ్ళు కాబట్టి మరొకసారి హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయం 14-15లో నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబోచున్న దానికోసం ఎదురు చూచున్నాం. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలం అర్పించదుము అని అన్నాడు. ఇక్కడ మీకు అర్థమవ్వాల్సిన విషయం ఏమిటంటే, పరలోకం పోవాలనుకున్న వాళ్ళు ఆయన ద్వారా దేవునికి స్తుతి యాగం సమర్పించాలి. ఎవరి ద్వారా? క్రీస్తు ప్రభు ద్వారా తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయదుము. సరే, తండ్రికి స్తుతి యాగం చేయదమని మీరు అనొచ్చేమో, కానీ అక్కడ నెక్స్ట్ అనగా అంటే అలా ఎలా చేయగలరు తండ్రికి స్తుతి యాగము అని అంటే, ఈయన నామమును ఒప్పుకొనుచు, అనగా క్రీస్తు నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము అంటే అర్థమేమిటి? అంటే నాలుగుతో స్తుతి పాటలు పాడదు కాదు, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలం అర్పించుదము. ఎవరి నామాన్ని